ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. అమ్మ, శ్రావణ మాసం వచ్చేస్తోంది కదా. జనరల్గా అనేక ధర్మ సందేహాలు మనకు ఉంటాయి. అంటే మన ఇల్లుని కానీ దేవుడు గదిని కానీ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అసలు మాంసాహారం భుజించవచ్చా, ఉపవాసం చేయొచ్చా, చేయకూడదా, ఇలాగా వరుసగా నా మైండ్లోకి వచ్చిన ప్రశ్నలన్నీ సంధిస్తాను. మీరు సమాధానాలు చెప్పాలి. తప్పకుండా. మొట్టమొదటిగా శ్రావణ మాసం ఈ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అది తెలుసుకుందాం. అయితే శ్రావణ మాసం మనకి ఆషాఢము శ్రావణము కలిపి మనకి జూలై నెలలో వచ్చాయి. జూన్ 24 నుంచి ఈ నెల అనగా జూలై 24 వరకు మనకి ఆషాఢ మాసం ఉంది. 25 అంటే తెల్లవారుజాము నుంచి మరొక నెక్స్ట్ మంత్ అనగా ఆగస్టు 24 వరకు మనకి ఆ శ్రావణ మాసం మొదలవుతుంది. అయితే శ్రావణ మాసం రోజు మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క గృహిణి, ఇల్లాలు, ఆడవాళ్ళు అందరూ హడావుడి పడే మాసం అన్నమాట ఇది. అవునండి. ఈ నెల అంతా ఏదో ఒక పూజ కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాము. అసలు శ్రావణ మాసం అంటే ఏంటమ్మా? అంటే శ్రవణము అంటే వినడము అని విన్నాను. అవును. అయితే శ్రావణ మాసము అంటే మనకి ఈ చంద్రుడు ఏ ఏ నక్షత్రాలలోకి వెడతాడో ఆ నక్షత్రాలకి ఆ పేరు. చిత్తా నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు చైత్రమాసము, ఉత్తరాషాఢ పూర్వాషాఢలోకి వెళ్ళినప్పుడు ఆషాఢ మాసము. అంటే ప్రతి నెల చంద్రుడు సంచారం చేస్తుంటాడు. ఆ ఆషాఢం అయిపోగానే మనకి శ్రవణ నక్షత్రంలో చంద్రుడు వస్తున్నప్పుడు శ్రావణ మాసము అని ఉంటుంది. శ్రావణ మాసం మొదలవుతుంది. అయితే ఈ శ్రావణ మాసాన్ని మరొక రకంగా కూడా చెప్పొచ్చు. వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ఇది. ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రము. ఆ రకంగా కూడా శ్రావణ మాసం అయ్యింది. అయితే ఈ శ్రావణ మాసం 3 దేవతలకు ప్రత్యేకము. శివుడికి, లక్ష్మీ అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి. అయితే శ్రావణ మాసము శివుడికి ఎందుకు ప్రత్యేకము? మనకి కార్తీక మాసం కదా అన్న సందేహం రావచ్చు. అయితే శ్రావణ మాసంలో మనము ప్రతి సోమవారము కార్తీక సోమవారాలు ఎలా చేస్తున్నామో శ్రావణ మాసంలో కూడా శ్రావణ సోమవారాలు చేస్తాము. ఆ శ్రావణ సోమవారాలు ఎలా చేసుకోవాలి అంటే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో ఎలా అర్చిస్తామో బిల్వదళాలతోనూ ఇతర అభిషేకాలతోనూ ఎలా చేస్తామో ఉపవాసాలు, వ్రతాలు ఇవన్నీ శివుడికి శ్రావణ సోమవారం రోజు చేస్తాము. దీపావళి రోజు లేదంటే కార్తీక మాసంలో మనం దీపాలు వెలిగించినట్టు దేవాలయాలన్నీ కూడా, శివాలయాలన్నీ కూడా అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజాము నుంచి వెలుగుతూ ఉంటాయి కదమ్మా. ఉసిరి దీపం అది కూడా వెలిగిస్తూ ఉంటారు. అది సేమ్ అట్లా ఎలాగైతే చేస్తామో కార్తీక మాసంలో ఈ సమయంలో కూడా ఉపవాసం చేస్తాము, స్వామివారికి అభిషేకాలు చేస్తాము. సోమవారం రోజు ప్రత్యేకంగా శివుడిని మాత్రమే అభిషేకం చేయడం కానీ, పూజించడం కానీ, ఉపవాసాలు కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏమొస్తుంది అంటే కనుక ఐశ్వర్యాన్ని ఇచ్చేది మంగళకారుడు శివుడు. ఐశ్వర్యాలు వస్తాయి. ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు. ఇంకా చాలామందికి ఒక సందేహం రావచ్చు, ఐశ్వర్యం ఏమిటి, అష్టైశ్వర్యాలు ఏమిటి అని. ఇందులో కూడా భేదాలు ఉన్నాయా అంటే ఉన్నాయమ్మా. ఉన్నాయి. ఎలా? ఐశ్వర్యము అంటే డబ్బు ఒకటే కాదు. ఐశ్వర్యము అంటే ఆరోగ్యము, సంపద, కుటుంబము, ఆయుష్, ప్రశాంతత, సౌభాగ్యము, ఇలాగ మనకి 8 రకాలు కలిగినవి అష్టైశ్వర్యాలు. కానీ అష్టైశ్వర్యాలు అనగానే నాకు అష్టైశ్వర్యాలు కావాలి, ఐశ్వర్యం కావాలి అంటారు. 7 వారాల నగర్లని అనుకుంటాము. అంటే డబ్బు, బంగారం అనే అందరికీ తెలిసిన విషయము. కానీ ఈ 8 కలిగినవి అష్టైశ్వర్యాలు. అయితే ఈ శివుణ్ణి పూజించడం వల్ల ఈ 8 దక్కుతాయి శ్రావణ సోమవారాలు చేస్తే. 4 వస్తున్నాయమ్మా ఈ సంవత్సరం. ఆల్మోస్ట్ 4 వస్తాయి. అందుకే విశేషంగా చేసుకుంటారు కదమ్మా శ్రావణ సోమవారాలు. శ్రావణ సోమవారాలు అయితే ఈ మాసంలో మనకి 3 చేసుకోవాలి. ఒకటి సోమవారం నాడు శివుడి కోసం ఉపవాసం ఉంటాము. మంగళవారం నాడు గౌరీ అమ్మవారికి మంగళ గౌరీ అని ఆ తల్లికి పూజ చేసుకుంటాము. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటాము. అయితే శివుడు అష్టైశ్వర్యాలు ఇచ్చేస్తాడు. సరే, మరి లక్ష్మీ అమ్మవారు ఏమిస్తుంది అంటే సంపదలను ఇస్తుంది. మరి సంపదలు వేరు, ఐశ్వర్యాలు వేరా అన్న సందేహం కూడా వచ్చేస్తుంది. మరే మానవ దేహమే సందేహము. మరే అయితే సంపదలు అంటే కనుక ధనముతో కూడినటువంటి ప్రశాంతత కలిగినటువంటి ఐశ్వర్యాన్ని కలగడమే సంపద. ఓకే, ఈ సంపదలు లక్ష్మీ అమ్మవారిస్తుంది. మరి మంగళగౌరి తల్లి ఏమిస్తుంది అంటే కనుక స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది, ఐదవతనాన్ని ఇస్తుంది.
అది ప్రతి ఒక్కరికి కావాల్సింది అది కూడా ఉంది కదా, ప్రత్యేకంగా స్త్రీలకు కావాల్సిందే అది. దాంతోపాటు సంపద కూడా. అయితే భర్త ఈజ్ ఈక్వల్ టు సంపద, భర్త ఈజ్ ఈక్వల్ టు డబ్బు, అంతే కదా. అంటే భర్త బాగుంటే మనకి వెనకాల అన్నీ వస్తున్నట్టే కదా, ఆస్తి వస్తుంది, డబ్బులు వస్తాయి, ఒక సెక్యూరిటీ, ఒక సాటిస్ఫాక్షన్, ఒక గౌరవము, ఇవన్నీ కలిపి భర్తతో వస్తాయి. అంటే స్త్రీలకు, అంటే సరదాగా చెప్పుకున్నా ఇది వాస్తవాలు. అయితే ఈ 3 రోజులు, ప్రతి వారంలోనూ ఈ 3 రోజులు ఆడవాళ్ళకి ప్రత్యేకము. ఇంకొక ఫన్నీ విషయం చెప్తాను. ఈ ఆషాఢ మాసంలో ఆడీ సేల్స్లో కానీ, ఈ 1+1 ఆఫర్లో కానీ, లేదా కేజీ సేల్స్లో కానీ కొన్న పట్టు చీరలు కానీ అవన్నీ ఇప్పుడు కట్టుకోవడానికి అవకాశం శ్రావణ మాసం. బానే, అందుకోసమే కదా కొనుక్కున్నది. అయితే ఇవి ఎందుకు అంటే కనుక ఈ సమయంలో స్త్రీలు లక్ష్మీప్రదంగాను గౌరీ అమ్మవారి రూపంలో ఉంటారు అని ఈ శ్రావణ మాసానికి ప్రత్యేకత. అయితే ఈ శ్రావణ మాసంలో మనము ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు. అసలు ముందు మనం దేవుని గదిని కానీ మన ఇల్లు కానీ శ్రావణ మాసం కోసం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అంటే అమావాస్య ముందు చేయకూడదు, లేదంటే శుక్రవారాలు మంగళవారాలు చేయకూడదు అంటారు కదా, మరి ఏది శుభదినం? ఇవి లేని రోజులు, అమావాస్య లేని రోజు, మంగళవారం, శుక్రవారం, గురువారం కాని రోజు ఆదివారం చేసుకోవచ్చు, లేదా శనివారం చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసానికి ముందు వచ్చే రోజు తెల్లవారితే శ్రావణ మాసం అనగా, అంటే ఆషాఢ అమావాస్యకి ముందే అన్ని క్లీన్ చేసుకోవాలి మీ ప్రకారం. చతుర్దశి రోజు క్లీన్ చేసేసుకుని నిండుగా అలంకారం చేసుకుని మనం పూజకు సంబంధించినవన్నీ రెడీగా పెట్టుకుంటాము. తెల్లవారితే శ్రావణ మాసము పాడ్యమి తిథి మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచి మనము పూజా పునస్కారాలు చేయడం కానీ, నియమనిష్టలతో ఉండడం కానీ, ఇంటిని తోరణాలతోనూ, శక్తి ఉన్నవాళ్ళు ఈ నెల రోజులు ఏదో ఒక సందర్భంలో మనం ఇంటిని అలంకరించుకుంటాము. అయితే నవవధువు ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఏంటంటే వ్రతాలు, నోములు అనేవి పుట్టింటి వాళ్ళు పట్టించి అత్తవారింటికి పంపిస్తారు. మంగళగౌరి వ్రతము అది 5 సంవత్సరాలు కొంతమందికి ఉంటుంది, 5 సంవత్సరాలు 5 ముత్తైదువులు కొంతమందికి ఆనవాయితీ, 5 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము 5 మల్టిప్లై అవుతుంటుంది. ఎవరింటి ఆచారం ప్రకారము నోములు నోపించి కొత్త పెళ్లి కూతుర్ని అత్తవారింటికి పంపిస్తారు. తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు అంటే కనుక వ్రతాలు కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. నోములు పట్టుకోవడము, వ్రతాలు చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము, శివ విష్ణు ప్రీతి కోసము ఏ కార్యక్రమం శుభకార్యం చేసుకోవచ్చు. అయితే కొంతమంది అడగచ్చు, ఈ సమయంలో మనకి శుభకార్యాలు చేసుకోవచ్చా అనే సందేహం కూడా వస్తుంది. ఎలాంటి శుభకార్యాలు చేసుకోవచ్చు అంటే ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాల ఆనవాయితీలు ఉంటాయి. ఉత్తరాది వారు దీన్ని ప్రామాణికంగా తీసుకుని ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు. కానీ ఇది ఏంటంటే ఇది దైవానికి సంబంధించిన మాసమే తప్ప శుభకార్యాలకు కాదు అని వారి నమ్మకము. అయితే దక్షిణాది వారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం పెళ్ళిళ్ళకి హడావుడి పడిపోతుంటాం, ఉపనయనాలకు హడావుడి పడిపోతుంటాం, గృహప్రవేశాలకి చేసుకుంటూ ఉంటాము. ఇది ఈ సమయంలో చేసుకున్నా తప్పు లేదు అనేది మనకి నమ్మకాన్ని బట్టి, సంప్రదాయాన్ని బట్టి మనం చేస్తాము. అయితే ఇక్కడ చెయ్యకూడని పనులు ఏంటి అంటే కనుక ఈ నెల రోజులు మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా సరే మాంసాహారం నిషిద్ధము. ఈ 30 రోజులు తినకూడదు. అయితే తర్వాత మద్యము అంటాం కదా, అది తీసుకోకూడదు. నో ఆల్కహాల్, నో నాన్ వెజ్, అలా చెప్తే బాగుంటుంది. అది తీసుకోకూడదు. కొంతమంది అల్లం వెల్లుల్లి కూడా అసలు చేయరు కదమ్మా ఈ నెల రోజుల పాటు నిష్ఠగా చేసేవాళ్ళు. చేసుకోకూడదు. అది దైవపరంగా దేవుడికి మనము ఇవి చేస్తే పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ ఈ దైవ కార్యాలు కాబట్టి ఇవి చేస్తే కనుక ఫలితం ఉండదు అనేది ఆధ్యాత్మికమైతే, ఈ శ్రావణ మాసము మనకి గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువుకి వచ్చాము. అంటే ఇది సంధి సమయము. 2 సగం వేడి సగము వాతావరణాన్ని బట్టి ఈ మద్యము, మాంసము తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మాంసాహార భక్షణ చేయడం వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, జీర్ణ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా హాస్పిటల్స్కి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనము ఈ సమయంలో హార్డ్ ఫుడ్ అంటే అది తొందరగా డైజెస్ట్ కాని ఫుడ్ కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకోవడం అనేది ఆరోగ్యపరంగాను, సాత్వికమైన ఆహారం తీసుకోవడం అనేది దైవపరంగాను
చెప్పబడి ఈ సమయంలో తీసుకోవద్దు అని మన పెద్దలు చెప్పారు. అయితే మరి తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఒకటి అనారోగ్యం అవుతుంది, రెండోది మీరు చేసే పూజలు ఫలితాన్ని ఇవ్వవు. రెండు రకాల నష్టాలు. అయితే మరొక ప్రశ్న ఏంటంటే, కొత్త పెళ్లి కూతుళ్ళు ఈ సమయంలో ఏ నియమాలు పాటించాలి అంటే కనుక, ఈ 4 వారాలు వీళ్ళు నోములు పట్టుకున్న తర్వాత ముత్తైదులకి వాయినాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ జాగ్రత్తలు వహించాలి. ఎలా అంటే, వాయినం ఇచ్చేటప్పుడు ఇనప వస్తువులు వాడరాదు. ఓకే. ఇనప వస్తువులు మనము గిఫ్ట్గా ఇవ్వకూడదు, తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు. వీళ్ళ శక్తి ఉంటే రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ పెట్టివ్వచ్చు. ఈ ప్రత్యేకంగా కొత్త వధువులు మాత్రము వీటి జోలికి వెళ్ళకూడదు. 2 తమలపాకులు 2 పళ్ళు కంపల్సరీ అన్నారు కదా. 3 తమలపాకులు 2 పళ్ళు. 3 తమలపాకులు 2 పళ్ళు 2 వక్కలు. 2 వక్కలు, ఒక్క పొడి కాదు. దానిలో జాకెట్ బట్ట, శక్తి ఉన్నవాళ్ళు చీర పెట్టి ఇవ్వచ్చు. దీంతో పాటుగా దక్షిణ అనేది కంపల్సరీ పెట్టాలి. కొంతమంది శనగలు కూడా పెడుతూ ఉంటారు. శనగలు వాయినల్లో పెడతారు. ఎందుకు అంటే, కుజగ్రహ దోషాలు ఏమైనా ఈ కొత్త పెళ్లి కూతురికి వస్తాయేమో, ఆ జాతకరీత్యా ఆ కుజ ప్రభావము ఈ దంపతుల మీద పడుతుందని ఆ నానపెట్టిన అసలు శనగలు నల్లగా ఉంటాయి కదా, కాబోలి చెన్న కాదు, శాస్త్రపరంగా మనకి ఈ శనగలను మాత్రమే వాడాలి. అది కుజగ్రహానికి సంబంధించి ఈ పిల్ల చేత అత్తవారు కానీ పుట్టింటి వారు కానీ వాయినంగా ఇప్పిస్తారనమాట. ఇది శనగల వెనకాల ఆంతర్యము. అయితే ఈ 4 వారాలు ఈ పిల్ల ఏం చెయ్యాలి అంటే కనుక, కొత్త పెళ్లి కూతురు తెల్లవారుజామునే లేచి పసుపు రంగు కానీ పీతాంబరం రంగు కానీ వస్త్రాన్ని ధరించి అమ్మవారి పూజ చేసుకుంటుంది. తర్వాత ఈ నోములు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరానికి కొంతమందికి 5 సంవత్సరాలు అవ్వడము అయిపోతుంది, ఉద్యాపన చేసుకునే సమయం వస్తుంది. అయితే ఉద్యాపన ఈ సమయంలో మనం చేసుకోవచ్చా అంటే, నిరభ్యంతరంగా ఈ మాసంలో ఉద్యాపన చేసేసుకోవచ్చు. అంటే గత సంవత్సరం శ్రావణ మాసానికి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సమయంలో ఉద్యాపన చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎవరికి చేసుకోవాలనే సందేహం కూడా రావచ్చు. అయితే ఈ పిల్ల వాళ్ళ ఇంటి పేరుట కాని వాళ్ళకి పెళ్లిలో కానీ, లేదా ఏదైనా ముత్తైదు కానీ ఇచ్చుకోవచ్చు. ఓకే. బయట వాళ్ళకి లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళకు ఇంటి పేరు కాని వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతుంటే, లేదా చెల్లెలకో లేదా అంటే ఆడబడుచుకో, ఇలాగ ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు అయిన వాళ్ళకి కాదు, అయిన వాళ్ళకైనా ఇచ్చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు కూడా ఉద్యాపన ఈ పిల్ల చేసేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో పితృకార్యాలు చేయొచ్చా అన్న సందేహం కూడా రావచ్చు. జనరల్ గా చేసే అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అని అడుగుతారు కదా. అయితే ఈ సమయంలో శ్రావణ మాసంలో, అంటే గత సంవత్సరం శ్రావణ మాసానికి ఈ కాలం చేసిన వాళ్ళకి ఇప్పుడుకు మనకి సంవత్సరికం అయిపోతుంది. సంవత్సరికాలు ఆబ్దికాలు పెట్టుకోవచ్చు. అది ఎందుకంటే ఈ మాసానికి 12 నెలలు లెక్క అయిపోతుంది కాబట్టి పెట్టుకోవచ్చు. తర్వాత ఈ గత నెల ఇంకా అంత క్రితం ఎప్పుడో కాలం చేసిన వాళ్ళకి ఇది మాసం వస్తుంది, మాసికాలు అంటాము. ఆ మాసికాలు పరంపర కాబట్టి తప్పదు కాబట్టి ఆ మాసికాలు చేసుకోవచ్చు. ఇలాగా ఈ సమయానికి ఏదైనా తప్పకుండా ఉన్న నియమాలైతే చేసుకోవచ్చు, తప్పదు అని అనుకున్నవి. కానీ ఎప్పుడో గతించిన వాళ్ళు పితృకార్యాలు అంటారు వాటిని, అవి ఇప్పుడు చేసుకోకూడదు. మనకి రాబోయే మహాలయ పక్షాలు ఉంటాయి కదా, అప్పుడు పితృకార్యాలు చేసుకోవచ్చు. సో జనరల్గా అయితే మనం వరలక్ష్మి వ్రతం 2వ వారం చేసుకుంటాం కదా. అంటే మరి ఒకవేళ మిస్ అయితే ఏ వారం అనుకూలంగా చేసుకోవచ్చు అంటారు? ఆఖరి శుక్రవారం లేదా ఆఖరి మంగళవారం కూడా చేసుకోవచ్చు. ఆఖరి శుక్రవారం కానీ ఆఖరి మంగళవారం కానీ, ఇప్పుడు బయట చేరినా కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల మిస్ అయితే ఆ సమయంలో చేసుకున్నట్టయితే కనుక, దాంతోపాటు శుక్రవారము మంగళవారము ఈ నోములతో పాటు ఇది కూడా చేసేసుకోవచ్చు. ఒక వారం నోము ఇవ్వడం మిస్ అయినా, వాయనం ఇవ్వడం మిస్ అయినప్పుడు కూడా దాంతోపాటు ఈ ఆఖరి వారం కూడా చేసేసుకున్నట్టయితే గ్యాప్ అనేది లేకుండా అవుతుంది. నైవేద్య విషయాలు అమ్మ, సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారాలు కానీ శనివారాలు కానీ పాటించేవారు శ్రావణ మాసంలో ఏ నైవేద్యాలు శ్రేష్టం అంటారు? శనివారము విష్ణు ప్రీతికరమైన నైవేద్యాలు పెట్టుకోవాలి, విష్ణువుకి అత్యంత ఇష్టమైనవి. శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టాలి. ఆ తల్లికి పరవాన్నము, పాలు కలిపిన తేనె, పొంగలి, చక్కెర పొంగలి విష్ణు ప్రీతి, చక్కెర పొంగలి ఆ రోజు చేస్తాము. దద్దోజనము, చక్కెర పొంగలి, దీంతో పాటు క్షీరాన్నము అంటాం కదా, అది కూడా చేస్తాము. అది ఆ లక్ష్మీ అమ్మవారికి ఇష్టము, విష్ణు ప్రీతికి ఇష్టము. అయితే శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ఓన్లీ అభిషేకము, తరువాత ఇలాంటి వండిన పదార్థాలు కాకుండా ఓన్లీ పళ్ళను మాత్రమే
నైవేద్యంగా పెడతాము. అమ్మ ఇప్పుడు వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము చేసుకున్నాము. ఆ పూలు అవి లేదంటే ఆ అక్షింతలు అవి లేదంటే మనం కలుషం పెట్టుకుంటాం ఆ కొబ్బరికాయ అవంతా ఏం చేయాలమ్మా? పారే నీళ్ళలో వదిలేయచ్చు. కాదు అని అనుకున్నప్పుడు ఆ పూలు ఉంటాయి కదా, అవి ఏదైనా మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు. లేదు అంటే ఇవాళ రేపు చాలా ఆర్ట్ అవి చేస్తున్నారు కదా, దానిగానైనా చేసుకోవచ్చు. అది మాకు కుదరలేదు అంటే ఎండబెట్టి దాన్ని మళ్ళా మనము నెయ్యి వేసి కర్పూరం వేసి ధూప్ స్టిక్గా కూడా చేసుకోవచ్చు. అవునమ్మా, చేసుకోవచ్చు. అది కూడా కుదరదు మాకు అంత ఓపిక లేదు అని అనుకుంటే కనుక నీళ్ళల్లో వేసేసి వదిలేయచ్చు. ఇది మాలిన్యాలు అంటారు వీటిని. వాటిని ఆ రకంగా వేయాలి. కానీ తుడిచి మాత్రం శుభ్రం చేయాలి, అంటే చీపురుతో చేయకుండా బట్టతో శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ కలశాన్ని దేవుడి గుళ్ళో ఇచ్చేయచ్చు. కలశం మీద బట్టని మనం ఉపయోగించుకోవచ్చు. అమ్మ ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీర కట్టే ఆనవాయితీ ఉంటుంది కదా, కొంతమందికి ఉంటుంది. అప్పుడు మనం అది ధరించవచ్చా? అమ్మవారికి పెట్టిన చీరలు కానీ అమ్మవారి గుళ్ళోంచి తెచ్చుకున్న చీరలు కానీ మనం ధరించడానికి అయితే పనికిరాదు. మనం దాన్ని బీరువాలో భద్రపరుచుకున్నట్టయితే అవి ఎక్కువైపోయినట్టయితే ఎవరికైనా ఇచ్చేయచ్చు. లేదా 1-2 ఉన్నట్టయితే కనుక మనం డబ్బు పెట్టే స్థానంలో కనుక ఈ అమ్మవారి చీరలు పెడితే రక్షణగా ఉంటుంది, ఇంటికి రక్షణగా ఉంటుంది అని. కానీ చాలామంది కట్టేస్తూ ఉంటారు. కట్టకూడదు. అమ్మవారు కట్టిన తర్వాత ఆ అర్హత మనకి లేదు కట్టుకోవడానికి. అప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు మనం తోరంకి కట్టుకుంటాం కదా, వాటికి ఎన్ని ముళ్ళు ఉండాలి? దాని వెనకాల 9 ముళ్ళు ఉండాలి. 9 ముళ్ళు ఉండాలి. నవగ్రహాలకు ప్రతీక 9 ముళ్ళు, నవగ్రహాల కోసం ప్రతీక. వరస అమ్మ, దారం వరస 9 పోగులు లేదా 11 పోగులు. ఓకే, 11 పోగులతో 9 ముళ్ళతో తమలపాకు కానీ పువ్వులు కానీ ముడివేసి ప్రతి ముడికి తమలపాకులు కానీ లేదా పువ్వులు కానీ పెడతారు. అంతవరకు అవ్వదు అంటే ప్రథమ ముడి వేస్తాను కదా, ఇటు 4 వదిలేసి మధ్యలో ఉన్న ముడికి తమలపాకు కానీ పువ్వు కానీ పెట్టి దాన్ని మనం కట్టచ్చు. ఈ 2 అవకాశం లేకపోయినా కానీ పసుపు కొమ్ము పెట్టైనా కొంతమంది కట్టుకుంటూ ఉంటారు. మరి అది ఎప్పుడు తీసేయాలమ్మా? మళ్ళీ ఈ శ్రావణ మాసము అంతా అయ్యే వరకు ఉంచుకుంటారు. కొంతమంది ఘనమైపోతుంది అంటే ఊడిపోతూ ఉంటుంది కదా, తనంతట తను ఊడిపోయినప్పుడు తీసి మొక్కలు వేస్తారు. లేదు అంటే కనుక తోరం మీద తోరము మన చేతికి అలా ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఇది అయిపోగానే సాయంత్రం సమయంలో తీసేస్తారు. లేదు అలా తీయాలి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే కనుక తర్వాత రోజు తీయండి. ఇటు బుధవారం రోజు కానీ ఇటు శనివారం రోజు కానీ ఆ తోరం తీసుకోవచ్చు. ఆ తోరంకి పెట్టుకొని అశుభ కార్యాలు చేయకూడదు, వెళ్ళకూడదు కదంటే. ఎవరైనా పరమపదించిన అటువంటి ప్లేసెస్కి లేదంటే ఎవరైనా మెచ్యూర్డ్ అయినా అటువంటి ప్లేస్కి వెళ్తే పనికిరాదు కదా, పనికిరాదు, దాని ఫలితం పోతుంది. కాబట్టి తోరం తీయాలి అని అనుకుంటే కనుక వెయిట్ చేసి అంటే ఆ మరుసటి రోజు వెళ్ళాలి, అప్పుడు వెళ్ళి పరామర్శించవచ్చు. లేదా తోరం తీసేసే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అది మంగళవారం కాని రోజు, శుక్రవారం కాని రోజు అయితే కనుక తోరం తీసి మళ్ళా ఇంటికి వచ్చి శుభ్రం అయిన తర్వాత పాలల్లో దాన్ని ముంచి మళ్ళా కట్టుకోవచ్చు, లేదా గంగాజలంలో ముంచి కట్టుకోవచ్చు. సో నాకు తెలిసి శ్రావణ మాసంలో మా అందరికీ వచ్చే జనరల్ ధర్మ సందేహాలు అన్నీ నివృత్తి చేశారమ్మా. చాలా సంతోషం, ధన్యవాదాలు. నమస్తేనన్నా.